మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మనతో మాట్లాడడానికి చెవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, గతంలో మీరు హైడ్రాను మంచిగా పనిచేస్తుంది అని చెప్పి మెచ్చుకున్నారు. ఇప్పుడేమో మూసీ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నారు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటున్నారు, కానీ అక్కడ తాగడానికి కూడా నీళ్లు లేదంటే ఎట్లా చూస్తారు? నేను గతంలో హైడ్రా మంచిగా పనిచేస్తుంది కాదు, హైడ్రా ఉద్దేశం మంచిది. హైడ్రా మంచి పని చేయాలి, కొన్ని మంచి పనులు చేస్తుంది, ఇట్లనే కొనసాగకపోవాలి. దీనివల్ల హైడ్రా చాలా పాపులర్ అయింది. అందరికి కూడా హైడ్రా మీద చాలా నమ్మకము, గౌరవం వచ్చింది. అది చెప్పుకుంటే ఇది కూడా చెప్పిన, మీ పేరు కాపాడుకోవాలి, లేకుంటే హైడ్రా బద్నాం అవుతుంది. అందుకే ఈ 3-4 చేయాలి. ఒకటేమో మొట్టమొదలు ఎంతోమంది బిల్డింగ్ కట్టిండ్రు, ఈ 30 అంతస్తుల బిల్డింగ్ కట్టిండ్రు, ఇంక అమ్మలేదు, అవి ఖాళీ ఉన్నాయి, వాటిని కూలగొట్టు. కొంతమంది చిన్న ప్లాట్లు చేసిండ్రు, వాటిని వాపస్ తీసుకోండి. ఎక్కడైతే నివసించలేరో వాటంటే వాడు అవే 10,000 కంటే ఎక్కువ ఉన్నాయి. అవి చేసినాక ఒకవేళ ఎవరైనా నివసించేటోళ్ళు ఇన్హాబిటెడ్ డ్వెల్లింగ్స్ లేకుండా చిన్న వర్క్షాప్లు, కార్ఖానాలు ఉంటే అవి వాళ్ళకు నోటీస్ ఇచ్చి, వాళ్ళకి టైంలు ఇచ్చి, వాళ్ళ మిషన్ తీసుకొని అది తర్వాత చేయండి. ఇప్పుడు మీ చేతిలో చాలా పని ఉంది, అది ఎంతో పని ఉన్నది. వాటెనక పడకుండా వీళ్ళని పేదోళ్ళకి వెనక పడితే అది నిజంగానే అన్యాయం. నేను రాసిచ్చిన, మీకు కూడా చెప్పినాను, ఇలా 4 లోపాలు ఉన్నాయి, 2 అపోహలు ఉన్నాయని. 2 అపోహలు ఏంది, ఒకటేమో వీళ్ళు రాజకీయ కక్ష కొరకు వాడతారని ఒక అపోహలో, ఇంకో అపోహలో ఇదేంటంటే మన వసూళ్ళు మొదలు పెడతారు. హైడ్రా పేరు చెప్పని ఈ 2 అపోహలు. అవి అవుతున్నాయా కాదా నాకు తెలియదు, కానీ 4 లోపాలు. నిందితులు ఎవరు, బాధితులు ఎవరు? నిందితులు ఎవరు? ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆ పెద్ద బిల్డర్లు, ఆ ప్లాట్లు అమ్మిన వాళ్ళు, ఆ అపార్ట్మెంట్లు అమ్మిన వాళ్ళు. అవి డిఫైన్ చేయండి. నిందితులు ఎవరని డిఫైన్ చేయండి. బాధితులు ఎవరు? అమాయకులు ఎవరు? ఆ ప్లాట్లో, అపార్ట్మెంట్లో కొన్నోళ్ళు, వాళ్ళు బాధితులు. నిందితులు ఇంకొకరు కూడా ఉన్నారు, ఆ పర్మిషన్ ఇట్లా అధికారులు. అయితే మీరు ఫస్ట్ నిందితుల మీద చర్య తీసుకోవాలి. ఇంకోటి, డెమాలిష్ చేసినాక రెస్టోరేషన్ కూడా మీ బాధ్యత. ఉత్తా కూలగొట్టుడు కాదు, మళ్ళీ రెస్టోర్ కూడా చేయాలి. గవర్నమెంట్ అఫీషియల్ మీరు తీసుకోవాలి. తర్వాత లాస్ట్ వీరు ఒకవేళ వీళ్ళను కూలగొడితే ఇది లాస్ట్ కూలగొట్టాలి. ఫస్ట్ ఇప్పుడు నివసించలేరో అది కూలగొట్టండి. ఒకవేళ తీసుకుంటే వాళ్ళకి సరిపోని నోటీస్ వాళ్ళకు కాంపెన్సేషన్ ఇప్పుడు ఎంత అదే ఇల్లు ఇప్పుడు ఉండాలంటే అదే ప్రాంతంలో ఎంత పైసా అవుతాయో అన్ని పైసలు ఇవ్వాలి. అది ఆ బిల్డర్లతో ఇప్పిస్తారా, మీ ప్రభుత్వంతో ఇప్పిస్తారా, అది మీరు చేయండి. ఇవి అయితే ఇప్పుడు హైడ్రా పేరు పడిపోయింది. హైడ్రాకు ముఖ్యంగా ఏంది, అది మంచి పేరు ఉండే, ఆ పేరు ఖరాబ్ చేసుకొని నాకు బాధగా ఉన్నది. ఇప్పుడు హైడ్రా పేరు క్రెడిబిలిటీ పోతుంది, పేరు ఖరాబ్ అవుతుందని నాకు, ప్రభుత్వానికి కంటే ఎక్కువ, బహుశా నాకే ఎక్కువ బాధ ఉంది. హైడ్రా కంటే ఎక్కువ మీ పేరు బద్నామవుతున్నారు, మీరు బద్నామవుతున్నారు. మీరు చేసే విధానం తప్పు. ఇది నిజంగానే బాధాకరంగా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం మంచిది. ఇప్పుడు మూసీ నది పక్కకు వాళ్ళని కూలగొడుతున్నారు. కొంతమంది ఉండేట్టున్నారు, చిన్న వర్క్షాప్ పెట్టుకుంటారు, ఏది ఫ్లెక్సీ ప్రింటింగ్ మిషనో, ఈ ప్రింటింగ్ మిషనో, లోన్ తీసుకున్న వాళ్ళకి కూడా కూలగొడుతున్నారు. అయితే అవును, ఎంఎస్ఎంఈ లోన్ తీసుకున్నా అంటే దాని మీద సరే కనీసం వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఆ మిషన్లన్నా బయటికి తీసుకోవాలి, టైం ఏంటంటే ఇస్తలేరు. నిజంగానే ఎందుకో అది తప్పుదారి పట్టిందని అనిపిస్తున్నది హైడ్రా. అండ్ వేరే వాళ్ళు కాదు, వాళ్ళనే నాశనం చేస్తున్నారు. హైడ్రాకు పేరు పోతే, క్రెడిబిలిటీ పోతే, ఇది వెనకట కేసీఆర్ పోలీస్ ఎట్లుండేనో పోలీసులను కక్ష కొరకు వాడుకున్నారు. ఇప్పుడు కూడా తను ఐపీఎస్ ఆఫీసరే రంగనాథన్ గారు, వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తే ఇంకా లాభమేంది? ప్రజల మీద కక్షనా, పార్టీల మీద కక్ష ఉంటుంది? ఎవరికి అర్థమైతలేదు, నాకు నిజంగానే అర్థమైతలేదు. నాకు దీని గురించి నాకు సమాధానం చెప్తాందుకు నాకు సమాధానమే లేదు. ఎవరి మీద కక్ష ఎందుకు ఉండాలి? ఇంకోటి, ఏ పార్టీ కూడా కాంగ్రెస్ ఉండని, టీఆర్ఎస్ ఉండని, వాళ్లకు రాజకీయ నష్టం అయ్యేటట్టు చర్యలు తీసుకోరు. దీనికి 100% వాళ్ళకి రాజకీయంగా కూడా పేద ప్రజలకు నష్టమవుతుంది, చాలా వాళ్ళ జీవితాలు నష్టమవుతున్నాయి. కానీ రాజకీయంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి నష్టమవుతుంది. గురించి ఏం చెప్తారు సార్? ఒక్క మాట, వాళ్ళకి ఏమైనా సూచన? నేను ఉత్తరం రాసిన ఇవన్నీ, ఈ 4
లోపాలు ఉన్నాయి, ఇవి సరిదిద్దుకోండి అంటే ఉల్టా అవే చేస్తున్నారు. పేదోళ్ళ ఇళ్లను నివసించేటోళ్ళను కూలగొట్టకండి, కూలగొట్టేది ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వండి. కాంపెన్సేషన్ మీ జేబులో నుంచి ఇస్తారా, బిల్డర్ జేబులో నుంచి వసూలు చేసేస్తారా, లేకుండా అధికారులు కరప్ట్ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇస్తారో వాళ్ళను యాంటీ కరప్షన్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేస్తారా, అది మీ బాధ్యత. ఈ బాధ్యతలు తీసుకోవాలి. ఏం బాధ్యత లేక మా బాధ్యత ఓన్లీ కూలగొట్టడం అంటే తప్పు. ఇది అసలు హైడ్రా అనేది కూడా తప్పుదోవ పడుతుంది. హైడ్రాకు సంబంధించి కూడా తప్పుదోవ పట్టడం కాకుండా వసూళ్ళు ఒకవైపు, రాజకీయ కక్ష ఇంకొక వైపు చేస్తున్నట్టు కూడా తనకు అనుమానం ఉంది. దీనిపైన ఇప్పటికే హైడ్రా కమిషనర్కు కూడా లేఖ రాశాను. ఈ కక్ష సాధింపు అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా కొండ విశ్వేశ్వర్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.